టీటీడీ జేఈఓగా 8 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం విశేష సేవలు అందించానన్నారు టీటీడీ మాజీ జేఈఓ శ్రీనివాసరాజు. 5 సంవత్సరాల ముందే ఇదే రోజు నిష్క్రమించడం జరిగిందన్నారు. ఇక టీటీడీ ఈవోగా రావాలని ఎంత ప్రయత్నించినా జరగలేదన్నారు. తిరుమల శ్రీవారిని మాజీ నైవేద్య విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారి కృపతో 8 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం తిరుమల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విశేషమైన సేవలు అందించి సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇదే రోజు స్వామివారి ప్రత్యక్ష సేవల నుంచి నేను నిష్క్రమించడం జరిగింది. తదుపరి సుమారుగా 4 సంవత్సరాలకు పైబడి తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన అనంతరం ఈ మధ్య కాలంలో జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చి స్వచ్ఛంద పదవీ విరమణ చేయడం జరిగింది. ఎంతోమంది లక్షలాది మంది స్వామివారి భక్తులు, వేలాది మంది పరిచయస్తులు, స్థానికులు, ముఖ్యంగా నన్నెంతో అభిమానించే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు అందరూ కోరుకున్నట్లుగా ప్రారంభంలో లేని విషయం కాబట్టి ఇక్కడికి ఈవోగా రాగలిగే గొప్ప అదృష్టము రాసిపెట్టలేదు. వారందరి మనస్సులు గాయపడినందుకు నా ప్రారంభంలో లేని విషయం వల్ల అలా జరిగింది కాబట్టి అందరినీ కూడా మన్నించమని